వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తుల నేపథ్యంలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందన్న అంశం మీద గత కొద్ది రోజులుగా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. రోజుకొక వార్త హల్చల్ చేస్తుంది. దీన్ని ఎక్కువ రోజులు సాగదీయటం మీద తెలుగుదేశం, జనసేన కేడర్లో అసహనం వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల విషయంలో ప్రాథమికంగా ఇరు పార్టీల నాయకుల మధ్య ఒక అవగాహన కుదిరింది. దీని ప్రకారం జనసేన పార్టీ 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే జనసేన పార్టీ 3 పార్లమెంటు స్థానాలు ఆశిస్తుంది. కానీ తెలుగుదేశం వైపు నుంచి మాత్రం 2 స్థానాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 3వ స్థానం మీద ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అయితే బీజేపీతో చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం వల్ల జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకులంతా కూడా బిజీగా ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టేందుకు వాళ్ళకి సమయం దొరకట్లేదు. ఎన్నికలకు సిద్ధమయ్యే విషయంలో తెలుగుదేశం, జనసేన కూటమితో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నట్టు కనిపిస్తూ ఉంది. దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీల క్యాడర్ ఇంకా ఎంతకాలం ఎదురుచూపులు అనే అసహనంతో ఉన్నారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయంలో కూడా రోజుకు ఒక వార్త రావటం మీద 2 పార్టీల క్యాడర్లో కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతూ ఉంది. రాజనీతికి అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్తో కూడా క్లియర్గా చెప్పారు. 145 సీట్లకు తగ్గితే తమకు ఇబ్బంది అవుతుందని చంద్రబాబు పవన్తో అన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగానే ఉన్నారు. పొత్తుల్లో ఉన్నప్పుడు అవతల పక్షం వాళ్ళ సమస్యలను కూడా మనం సానుకూలంగా చూడాలని ఆయన తన పార్టీ నాయకులకు చెప్పుకున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ నేతలు తమకు 10 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలు కావాలని ప్రతిపాదించారు. 5 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారు. చంద్రబాబు ప్రతిపాదనకు బీజేపీ ఒప్పుకుంటే జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు కేటాయించినట్టు అవుతుంది. చంద్రబాబు అనుకున్నట్టు 145 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. ఒకవేళ బీజేపీకి ఇచ్చే అసెంబ్లీ స్థానాలు 1-2 పెరిగితే ఆ మేరకు జనసేన తగ్గించుకోక తప్పదు. ఎంపీ స్థానాల విషయంలో కూడా తెలుగుదేశం 3 స్థానాలు ఆఫర్ చేస్తున్నప్పటికీ బీజేపీ గట్టిగా పట్టుబడితే మరొక స్థానం కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు కూడా జనసేనకి ఇచ్చే 3ంటిలో 1 తగ్గించే అవకాశం కూడా ఉంది. జనసేనకు ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు కేటాయించారు. అక్కడ అభ్యర్థులను కూడా పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేశారు. బీజేపీ ఆశిస్తున్న అసెంబ్లీ స్థానాల్లో విశాఖపట్నం నార్త్, రాజమండ్రి అర్బన్, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు లాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. విశాఖపట్నం లేదా రాజమండ్రి నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అయితే తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే విశాఖ స్థానాన్ని వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్ కేవలం 3,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో పార్టీ తరపున పనిచేస్తూ ఉన్నారు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండటంతో పాటు భరత్ టీడీపీ సీనియర్ నేత దివంగత ఎంవీవీఎస్ మూర్తి గారికి మనవడవుతాడు. అలాగే బాలకృష్ణకు అల్లుడు కూడా కావడంతో భరత్ను టీడీపీ కొనసాగించాలనుకుంటోంది. విశాఖ ఇవ్వనప్పుడు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయొచ్చు అంటున్నారు. అలాగే విజయవాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత టికెట్ ఆశిస్తున్నారు. జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలకు మించకుండా సీట్లు కేటాయించాలన్న యోచనలో టీడీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ మరీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 1-2 అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.